హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ మీ అందరికీ చాలా నచ్చుతుంది. సండే అంటే ఇంకా లేట్గా నిద్రలేస్తాం కదండి. అందులోనూ బయట వర్షం పడుతుంది, చల్లగా ఉంది కదా. నిద్ర లేచేటప్పటికే 8 o'clock అయిపోయింది. ఇంకా లేచిన వెంటనే వేడివేడిగా ఒక కప్ కాఫీ అయితే తాగుతున్నాము. ఈరోజు మార్నింగే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. ఇంక ఈ విధంగా చల్లగా వర్షం పడుతూ ఉంటే బాల్కనీలో కూర్చుని ఒక కప్ కాఫీ తాగితే భలే ఉంటుంది కదండి. ఇంక ఈరోజు స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. పిల్లలకైతే నూడిల్స్ చేసి ఇచ్చాను, మా హస్బెండ్కి అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. ఇంకా నేనైతే ఏం తినలేదు, ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దాంలే అని. ఇంక ఇక్కడ మా హస్బెండ్ పిల్లలు మార్కెట్కి వెళ్తున్నారు. ఫిష్ తెచ్చుకుని చాలా రోజులైందండి. ఇక్కడ ఫిష్ అంత టేస్ట్గా ఏమీ ఉండదు, మన సైడ్ ఉండే అంత టేస్ట్ ఏమీ ఉండదు. అందుకని ఎప్పుడైనా ఒకసారి తెచ్చుకుంటాము. ఇంకా ఈ రోజు అయితే ఫిష్ తినాలనిపించింది ఇంకా అందరికీ. అందుకని మార్నింగే మార్కెట్కి వచ్చారు. ఈ విధంగా మార్నింగ్ టైంలోనే వస్తే కనుక కొంచెం లైవ్ ఫిష్ ఫ్రెష్గా దొరుకుతుందనమాట. ఇక్కడ మాకు దగ్గరలో ఒక డ్యామ్ ఉందండి. ఆ డ్యామ్లో చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా మార్నింగ్ టైంలో వస్తే కనుక ఆ డ్యామ్లో పట్టిన చేపలు మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. సో అందుకని ఇంకా మార్నింగ్ టైంలో మార్కెట్కి అయితే వచ్చారు. ఇది సంత మార్కెట్ అండి. లాస్ట్ నేను ఒక సండే వీడియోలో చూపించాను కదా, ఉత్తరప్రదేశ్లో సంత మార్కెట్ అని. ఆ మార్కెట్ లాస్ట్కి వచ్చేస్తే మనకి ఇక్కడ అన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి. ఫిష్, చికెన్, మటన్ ఇవన్నీ దొరుకుతాయి. సీ ఫుడ్ ఏమీ దొరకదు, అంటే రొయ్యలు, పీతలు లాంటివి ఏవి దొరకవు. మేముండే ఏరియాలో అందరూ కూడా కొంచెం నాన్ వెజ్ తక్కువగానే తింటారండి. అందులోని ఇప్పుడు శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా తక్కువ. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది అంటే అసలు బయట కూడా ఎవరిని నాన్ వెజ్ అమ్మనివ్వరు. ఇంక ఇక్కడ ఫిష్ అయితే చాలా నీట్గా క్లీన్ చేసి ఇస్తారండి. పైన స్కిన్ అంతా కూడా తీసేస్తారు. ఇంకా ఇంటికి తెచ్చుకున్న తర్వాత నేను కొంచెం గరుకు రాయి పైన ఒక్కసారి క్లీన్ చేసేసి ఉప్పు, కొంచెం పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంక మార్కెట్కి వెళ్ళారు కదండి, మార్నింగే కూరగాయలు కూడా తీసుకుని వచ్చేసారు. ఇంకా కూరగాయలన్నీ కూడా సర్దేసుకుని ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఈ సండే స్పెషల్ చేపల పులుసు, చేపల ఫ్రై, అలాగే రాగి సంకటి ప్రిపేర్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదండి, నేను చేపల పులుసు ఎప్పుడు ఒకే విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చేపల పులుసు పైన ఎటువంటి ప్రయోగాలు చేయను. ఫస్ట్ ఒక 3 ఆనియన్స్ని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఈ మూడింటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతే టేస్ట్ అంత బాగోదు. మా అత్తయ్య గారి ఇంట్లో అయితే ఈ చేపల మసాలా రోట్లో దంచి తయారు చేస్తారండి. రోట్లో దంచి తయారు చేసిన మసాలాతో ఏ కూర వండినా సరే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఈరోజు నేను స్పెషల్గా ఫస్ట్ టైం రాగి సంకటి ప్రిపేర్ చేస్తున్నాను. రాగి ముద్ద నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూనే ఉంటానండి. మేము అంతకుముందు కర్ణాటకలో ఉండేవాళ్ళం కదా, కర్ణాటకలో ఉన్నప్పుడు మాకు రాగి ముద్ద అలవాటైంది. రాగి ముద్ద, రాగి రొట్టెలు ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నప్పుడు. ఇంకా ఈ రోజైతే ఫస్ట్ టైం రాగి సంకటి ప్రిపేర్ చేశానండి. చాలా బాగా కుదిరింది. ఒక చిన్న గ్లాసు, ఒక గ్లాసు రైస్ తీసుకొని దాన్ని బాగా ఉడికించేసాను అనమాట. మనం రెగ్యులర్గా వండుకునే అన్నం కంటే కూడా కొంచెం మెత్తగా బాగా చిముడిపోయేలాగా ఉడికించేసుకోవాలి. రైస్ బాగా ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం వాటర్ ఉండగానే ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసు రాగి పిండి కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 3 minutes ఫ్లేమ్ పైన ఉంచేసి తర్వాత దించి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చేపల పులుసు కోసం స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఒక 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి ఆయిల్లో ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. చేపల పులుసు కోసం ఎప్పుడైనా సరే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలండి, అప్పుడే ముక్కలు విడిపోకుండా ఉంటాయి. ఇంక ఇక్కడ నేను చేపల ఫ్రై కోసం చేప ముక్కలకి మసాలా పట్టిస్తున్నాను. చేపల ఫ్రై నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తానండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్లో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. అలాగే 1 tablespoon వరకు జీలకర్ర పౌడర్, అలాగే ఒక ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను ఇందులో.
ఇంతే అండి, ఇంకేమీ వేయనవసరం లేదు. సో, ఈ విధంగా మసాలాలన్నీ కూడా ఈ చేప ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అయినా సరే మనం పక్కన పెట్టుకోవాలి. ఈ చేప ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పడుతుందండి. మనం ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అంత బావుంటుంది. మీరు ఆఫ్టర్‌నూన్ టైంలో ఈ విధంగా మసాలాలన్నీ మిక్స్ చేసి పెట్టేసుకొని, ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని, ఈవినింగ్ టైంలో ఫ్రై పెట్టుకుంటే ఇంకా బావుంటుంది. ఈ విధంగా చేప ముక్కలన్నిట్లికి ఈ మసాలా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకిక్కడ చేపల పులుసు కోసం ఈ మసాలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. పులుసు కాబట్టి ఉప్పు, కారం ఇవి 2 కూడా కొంచెం ఎక్కువే పడతాయండి. సో, ఉప్పు, కారం, పసుపు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి బాగా ఫ్రై చేసేసి ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి. సో, ఈ చేప ముక్కలకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకోండి. ఇప్పుడు మనం గరిటె పెట్టి తిప్పొచ్చు గానీ ఇంకా వాటర్ వేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టకూడదు. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక్కసారి మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ ఈ చేప ముక్కల్ని ఈ మసాలాలో ఒక్కసారి కుక్ అవ్వనివ్వండి. సో, ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 3-4 మినిట్స్ మసాలాలో చేప ముక్కల్ని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ విధంగా తగినంత చింతపండు పులుసు వేసుకున్న తర్వాత పులుసుకు సరిపడా వాటర్ కూడా వేసేసి మూత పెట్టి పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చేపల పులుసు రెడీ అవుతుందండి. మా గోదావరి సైడు ఈ చేపల పులుసుకి మంచి రంగు, రుచి రావడం కోసం ఒక స్పెషల్ ఆయిల్ కూడా మిక్స్ చేస్తాము. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే పైన బెండకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. మా సైడ్ చాలామంది బెండకాయ ముక్కలు కూడా వేస్తారనమాట ఈ చేపల పులుసులో. ఈ చేపల పులుసులో ఉడికిన బెండకాయ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ లేవు, అందుకనే వేయట్లేదు. ఈ విధంగా చింతపండు పులుసు వేసిన తర్వాత తగినంత వాటర్ కూడా వేసేసి మూత పెట్టి ఈ పులుసు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పిల్లల కోసం నేను ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. చెప్పాను కదా, ఇవి ఎక్కువగా నానితే బాగుంటాయి, కానీ మా పిల్లలు ఫ్రై కావాలి అంటున్నారు అని ఇంకా ఒక 2-3 ముక్కలు తీసి ఫ్రై చేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే చేపల ఫ్రై చేయాలి అంటే ఈ విధంగా తవా ఫ్రై మాత్రమే చేస్తానండి. ఎప్పుడు కూడా డీప్ ఫ్రై చేయను. డీప్ ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఈ చేప ముక్కల్లో ఉండే టేస్ట్ అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ విధంగా తవా ఫ్రై చేసుకుంటే మనకి హెల్త్‌కి మంచిది. అలాగే ఆ చేప టేస్ట్ కూడా మనకి కరెక్ట్‌గా తెలుస్తుంది. ఇంకిక్కడ చేపల పులుసు దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేశాను. అలాగే ఇందులో స్పెషల్ ఆయిల్ అని చెప్పాను కదండీ, అదే ఆవకాయ నూనె. ఆవకాయ పచ్చడిలో పైన ఆయిల్ వస్తుంది కదండీ, ఆ ఆయిల్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. మా సైడ్ చాలామంది ఈ విధంగా కొంచెం స్పెషల్‌గా పెద్ద చేపలు లాంటివి వండుకుంటున్నప్పుడు అందులో కలర్ కోసం, అలాగే టేస్ట్ కోసం ఆవకాయ ఆయిల్ మిక్స్ చేస్తూ ఉంటారు. మా మావయ్య గారికి చాలా ఇష్టమండి. మా మావయ్య గారు ఇటువంటి పెద్ద చేపలు వండుతున్నప్పుడల్లా అందులో ఆవకాయ ఆయిల్ వేయమ్మా అని అంటూ ఉండేవారు. అప్పటినుంచే అలవాటనమాట నాకు. ఈ విధంగా కొంచెం స్పెషల్‌గా పెద్ద పెద్ద చేపలు వండుతున్నప్పుడు కంపల్సరీ అందులో ఒక గరిటెడు ఆవకాయలో ఉండే నూనె కూడా వేస్తూ ఉంటాను. ఈ విధంగా వేయటం వల్ల చేపల పులుసుకి మంచి కలర్ వస్తుందండి. అలాగే ఆ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండకపోతే గనక సో, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకిక్కడ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. పైన కొత్తిమీర చల్లేసి గ్యాస్ కూడా ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. చేపల పులుసు అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. అలాగే చేప కూడా చాలా టేస్టీగా ఉందనమాట. ఫ్రెష్ చేప కదా, సో టేస్ట్ చాలా బాగుంది. నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా కూడా అది చాలా పర్ఫెక్ట్‌గానే వస్తుంది. ఎందుకో తెలీదు, చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్ ఇక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరికీ భోజనం తినిపిస్తున్నాను. సాహితమ్మకి తలస్నానం చేయించాను కానీ సాత్విక్‌కి చేయించలేదండి. ఎందుకంటే సాత్విక్‌కి హెయిర్ కటింగ్ చేయించాలన్నమాట. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత హెడ్ బాత్ చేయిందాంలే అని స్నానం అయితే చేయించలేదు. వీళ్ళిద్దరూ చికెన్, మటన్ తిన్నంత ఇష్టంగా ఫిష్ తినరండి. ఇంకా ఏదో ఒకటి చెప్పి అలా కొంచెం తినిపించాను. ఇంకిక్కడ మేము భోజనం చేస్తున్నాము. రాగి సంకటి, చేపల పులుసు, ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. మా హస్బెండ్‌కి కూడా చాలా బాగా నచ్చింది. రాగి ముద్ద మేము రెగ్యులర్‌గా తింటూనే ఉంటాము, తినడం అలవాటే. ఇంకా రాగి సంకటి ఎప్పటినుంచో చెయ్యాలి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేశాను కదండి. ఈ రెండింటి కాంబినేషన్ అసలు సూపర్‌గా ఉంది. సాహితీ, సాత్విక్ ఇద్దరు కూడా ఈ రాగి సంకటి తిన్నారు. రైస్ పెద్దగా తినలేదండి. ఫిష్ ఫ్రై చేసి పెట్టాను కదా వాళ్ళకి, అంత ఇష్టంగా తినలేదు. ఇంకా ఈ పులుసులో కలిపి ఈ రాగి సంకటి పెడితే చాలా ఇష్టంగా తిన్నారు.
ఈ విధంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రాగి ముద్ద కానీ, రాగి సంకటి కానీ ఇటువంటివి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. రాగి సంకటి, చేపల పులుసు తప్పకుండా ట్రై చేయండి. ఇంకిక్కడ భోజనం చేసిన తర్వాత నేను మీషోలో డైలీ వేర్ కుర్తీస్ ఒక 3 ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇవి నేను కాటన్ కుర్తీస్ అనమాట. ఎప్పుడైనా సరే నేను బయట కాటన్ ఏమైనా తీసుకుంటున్నప్పుడు కొంచెం పెద్ద సైజే తీసుకుంటూ ఉంటాను. ఇవైతే నేను త్రిబుల్ ఎక్సెల్ ఆర్డర్ పెట్టేశానండి. డబుల్ ఎక్సెల్ ఎంత వస్తుందో ఏమో తెలీదు అన్నట్టు త్రిబుల్ ఎక్సెల్ ఆర్డర్ పెట్టేశాను. చాలా పెద్దగా డబ్బాల్లాగా ఉన్నాయన్నమాట. చాలా లూజ్‌గా ఉన్నాయి. ఇంకిప్పుడు వీటిని నేను ఆల్టరేషన్ చేసుకోవాలి. నాకు ఈ విధంగా సింపుల్ కాటన్ కుర్తీస్ అంటే చాలా ఇష్టమండి. మరీ హెవీ వర్క్ ఉన్నవి అవన్నీ పెద్దగా నచ్చవు. ఎక్కువగా కాటనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇవి స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వేసుకొని చూపిస్తానండి. వీటి కాస్ట్ కూడా చెప్తాను. మనకి ఇంట్లో మిషన్ ఉంటే చక్కగా ఈ విధంగా మనం ఏమైనా ఆల్టరేషన్ చేసుకోవాలి అన్నా, పిల్లల బట్టలు ఏవైనా గమ్ముని కుట్లు విడిపోయినా కూడా వెంటనే కుట్టేసుకోవచ్చండి. ఇంట్లో ఆడవాళ్ళకి కంపల్సరీగా ఉండవలసిన వస్తువుల్లో ఈ మిషన్ కూడా ఒకటనమాట. చిన్నదో పెద్దదో ఒక మిషన్ కూడా ఇంట్లో పెట్టుకుంటే చక్కగా మనం మన బట్టలు మనం ఈ విధంగా ఆల్టరేషన్ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. ఈ కుర్తీ చూసారు కదండీ! ఇది 249 రూపీసు. ఫ్యాబ్రిక్ కాటన్ అండి. అండ్ చాలా తేలికగా డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకిది బ్లాక్ కాటన్ కుర్తీ అండి. ఇది ఫీడింగ్ కుర్తీ. నేను అసలు చూసుకోలేదనమాట. ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇంకా వచ్చిన తర్వాత నాకు అసలు రిటర్న్ ఇవ్వాలనిపించలేదండి. ఎందుకంటే ఇది కాటన్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుందనమాట. నాకు సూట్ అయిందనిపించింది. ఇంకా ఆ సైడ్స్‌లో జిప్పులు ఉంటాయి కదండీ ఫీడింగ్ ఇవ్వడానికి. అవి తీసేసి డైరెక్ట్ స్టిచ్ చేసేసుకున్నాను. ఇంక ఇది ఆల్టరేషన్ చేసుకోని అవసరం లేదండి. పక్కన మనకి సైడ్‌లో థ్రెడ్ ఇచ్చాడనమాట. మనం లూజ్‌గా కావాలంటే లూజ్‌గా వదిలేసుకోవచ్చు. లేదంటే టైట్‌గా ఆ విధంగా కట్టేసుకోవచ్చు. ఇంక ఇది లాస్ట్ కుర్తీ నాకు బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ కానీ, క్లాత్ కానీ అన్నీ బాగున్నాయి. ఇది ప్యూర్ కాటన్ కాదు, కొంచెం సిల్క్ మిక్స్ అయిందనమాట. చాలా బాగుంది. నేను వీటి లింక్స్ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదండి. నా ఛానల్‌లో నేను ఎటువంటి లింక్స్ కూడా ఎవరికీ రికమెండ్ చేయను. ఎందుకంటే నాకు నచ్చిన ప్రోడక్ట్ మీకు నచ్చకపోవచ్చు. నాకు నచ్చిన క్లాత్ మీకు నచ్చకపోవచ్చు కదండీ! అందుకనే పక్కన నేను పిక్చర్స్ యాడ్ చేశాను కదా! మీకు నచ్చితే గనక మీషోలో సెర్చ్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్స్‌లోకి స్వీట్ కార్న్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్వీట్ కార్న్ సీడ్స్ అన్నీ తీసేసి మిక్సీ జార్‌లో వేసి ఒకసారి కోర్స్‌గా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇందులో ఒక హాఫ్ కప్ వరకు బియ్యపిండి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా పకోడీ పిండి ఏ విధంగా అయితే ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇంకా కొంచెం లూజ్‌గా ఉంటే ఇంకొంచెం బియ్యపిండి కానీ లేదంటే శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేశాను కదండీ, అందుకని కారం వేయలేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చి అది స్వీట్ కార్న్ కదా, కొంచెం కారం కూడా వేయి అన్నారు. అందుకని కొంచెం కారం కూడా వేశాను. ఇప్పుడు వీటిని మీరు కావాలంటే గారెలాగా వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా పకోడీల్లాగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే గనక వీటిని చిన్ని చిన్ని టిక్కీల్లాగా అంటే చేతితో రౌండ్‌గా ఒత్తేసి మనం దోస కాల్చుకునే పెనం ఉంటుంది కదండీ! ఆ పెనం పైన కొంచెం ఆయిల్ వేసి మనం టిక్కీల్లాగా కూడా కాల్చుకోవచ్చనమాట రెండు వైపులా. టేస్ట్ చాలా బావుంటుంది. మనం స్వీట్ కార్న్ ఎక్కువగా బాయిల్ చేసుకుని తింటూ ఉంటాం కదండీ! అప్పుడప్పుడు ఈ విధంగా పకోడీల్లాగా, గారెల్లాగా, టిక్కీల్లాగా, అలాగే ఈ విధంగా క్రిస్పీ కార్న్‌లాగా ప్రిపేర్ చేసుకొని తింటే బోర్ కొట్టకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటాయి. టూత్ పిక్స్‌తో ఈ క్రిస్పీ కార్న్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ లాంగ్ వీడియోలో, అలాగే షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదండీ! ఇంక మా పిల్లలు స్వీట్ కార్న్ తెచ్చిన ప్రతిసారి అదే విధంగా చేసి ఇమ్మంటున్నారు. వాళ్ళ కోసం కొన్ని పక్కన ఆ విధంగా క్రిస్పీ కార్న్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్ అయితే ఇది. ఇంకా సండే అంటే ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా అల్లం టీ ఉండాలండి. మా హస్బెండ్‌కి ఈ అల్లం టీ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్‌గా తాగరు కానీ సండే అంటే ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో కానీ, మార్నింగ్ టైంలో కానీ టీ అడుగుతారు. నేను మార్నింగ్ టైంలో కాఫీ ఇస్తాను. ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఈ అల్లం టీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇందులో షుగర్ వేయకుండా బెల్లం వేసి ప్రిపేర్ చేస్తానండి. అలాగే అల్లం బాగా దంచి ఇందులో వేస్తాను. చాలా బావుంటుంది. ఇంకిక్కడ స్వీట్ కార్న్ పకోడీతో పాటుగా ఒక మంచి అల్లం టీ కూడా తాగేసాము. మా సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ విధంగా గడిచిందండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక చిన్న లైక్, మీరు పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.